ఓకే. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్‌నూన్. ముందుగా డెక్కన్ చాయ్ ప్రెస్ మీట్‌కి విచ్చేసిన మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే డెక్కన్ చాయ్ ఫ్యామిలీకి ముందుగా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ మన ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి అండ్ శ్రేయాస్ మీడియా అందరికీ తెలిసిందే. శ్రేయాస్ గ్రూప్ అందరికీ తెలిసిందే. శ్రేయాస్ నుంచి మూవీ ప్రమోషనల్స్‌కి పెట్టింది పేరు శ్రేయాస్ మీడియా. సో ఎన్నో బిగ్గెస్ట్ ఈవెంట్స్ చేసిన శ్రేయాస్ మీడియా. నాకు తెలిసి ఈ పేరుకి పరిచయాలతో అవసరం లేదు. అదొక బ్రాండ్‌గా క్రియేట్ అయ్యి ఎన్నో ప్రమోషన్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి ఎన్నో సూపర్ హిట్స్‌లో తన భాగంగా నిలిచింది శ్రేయాస్ మీడియా అని చెప్పాలి. సో శ్రేయాస్ గ్రూప్ ద్వారా మనం వెడ్డింగ్స్ చూసాం. శ్రేయాస్ గ్రూప్ ద్వారా మనం లైవ్ కాన్సర్ట్స్ చూసాము. ఇప్పుడు శ్రేయాస్ ద్వారా మనం ఇంకొక అద్భుతమైన విషయం చూస్తున్నాము. ఇదే డెక్కన్ చాయ్. డెక్కన్ చాయ్ కూడా మనకి తెలుసు. దానికి కూడా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే 2022లో మొదలైంది ఇది డెక్కన్ చాయ్ అనేది. సో ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్ ఫ్లేవర్డ్ చాయ్ మనందరికీ సర్వ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వితిన్ 20 మంత్స్లో ఇది ఏపీ అండ్ తెలంగాణలో ఎలా విస్తరించింది అంటే 250 వరకు బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఫస్ట్లీ ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. ఐ టెల్ యూ, ఇంకొక లైన్ చెప్పిన తర్వాత ఇంకో కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఇప్పుడు అంటే 250 బ్రాంచ్లు స్టార్ట్ అయ్యి అండ్ ఆల్రెడీ ఇది టేస్ట్ చేసి దీన్ని మెచ్చి అందరూ దీంట్లో పార్ట్నర్స్గా అంటే డెఫినెట్గా బ్రాంచ్ తీసుకున్న వాళ్ళందరూ పార్ట్నర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాలి. వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు, బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతోమంది యంగ్ బిజినెస్ పీపుల్ ముందుకు రావడం జరిగింది. ఎంతోమందికి ఇది సహాయం కూడా చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు 250 కాస్త 1000 వరకు వెళ్తుంది అంటున్నారు. ఎందుకంటే అంత క్యాపబిలిటీ, కెపాసిటీ, ఐడియాలజీ అండ్ అంత సక్సెస్ని జోడించి అండ్ సూపర్గా ప్రూవ్ చేసుకొని ఉన్న శ్రేయాస్ గ్రూప్ దీనికి జాయిన్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇంకా అధికంగా, అత్యంత వేగంగా, అత్యద్భుతంగా విస్తరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఏపీ అండ్ తెలంగాణకే కాదు, హైదరాబాద్ చాయ్ ఫ్లేవర్ని, డెక్కన్ చాయ్ ఫ్లేవర్ని ఇటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కూడా విస్తరిస్తామంటున్నారు అనమాట వీరిద్దరూ కలిసి. అండ్ అమేజింగ్ కొలాబరేషన్ చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ శ్రేయాస్ శ్రీనివాస్ గారికి. ఎట్ ద సేమ్ టైం డెక్కన్ చాయ్ టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతమైన హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి, హెరిటేజ్ గురించి మాట్లాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఫుడ్ గురించి మాట్లాడుకోవాలి, చాయ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ చాయ్లో మనం ఫస్ట్ అనగానే ఇరానీ చాయ్ అంటాం, కానీ కాదు, హైదరాబాదీ చాయ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో మనందరినీ పలకరిస్తుంది అని చెప్తారు. అండ్ ఆ ఫ్లేవర్తోనే డెక్కన్ చాయ్ని స్థాపించడం జరిగింది. ఆ ఫ్లేవర్తోనే డెక్కన్ చాయ్ విస్తరించడం జరిగింది. ఆ ఫ్లేవర్తోనే డెక్కన్ చాయ్ తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకోవడం జరిగింది. మరి ఈ పేరుని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి శ్రేయాస్ గ్రూప్ కూడా జాయిన్ అయిపోయింది. కాబట్టి అఫ్కోర్స్ నేను నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ పేరు ఎన్నోసార్లు పలకడం జరిగింది. సో ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది నాకు శ్రేయాస్ మీడియా అనేది. అండ్ నవ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ చాయ్ బిజినెస్ ఆల్సో. అండ్ కంగ్రాచులేషన్స్ నా వైపు నుంచి అండ్ డెఫినెట్గా ఎంతోమంది అభిమానించే వాళ్ళ వైపు నుంచి మనం కంగ్రాచులేట్ చేసేసి ఇప్పుడు వీ హ్యావ్ ఏ వన్ స్మాల్ లోగో అనమాట డెక్కన్ చాయ్ గురించి అండ్ ఈ కొత్త ప్రయాణం గురించి. ఆలస్యం చేయకుండా లోగో చూసిన తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ లోగో ఆన్ స్క్రీన్? Wow, that's amazing. A new look. Of course, హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. సో ఆ చార్మినార్ లుక్తో, సో ఇలాంటి ఒక వైబ్తో సో డెక్కన్ చాయ్ మరింత సరికొత్తగా మనందరినీ పలికించడానికి రాబోతుంది. ఫస్ట్లీ వీరన్న గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ హీ స్టార్టెడ్ దిస్ అండ్ ఇక్కడ వరకు తీసుకొని రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఎట్ ద సేమ్ టైం చాయ్ అనేది పాటలో ఒక భాగం అండి. ఎట్ ద సేమ్ బోలెడని పాటలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏ చాయ్ చటుక్కున్న తాగరా బాయ్ అంటూ. సో చాయ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ లాగా, ఒక డైలీ లైఫ్లో ఎట్ ద సేమ్ టైం ఒక ఇంట్లో పార్ట్నర్ లాగా అది అనమాట. సో మరి అలాంటిది ఒక అద్భుతమైన ఫ్లేవర్తో, హైదరాబాదీ ఫ్లేవర్తో డెక్కన్ చాయ్ మనందరినీ పలకరించడం జరిగింది. అఫ్కోర్స్ ఇంకొంచెం వివరంగా ఇంకొక వీడియో ఉంది, అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. వన్ మోర్ వీడియో అబౌట్ డెక్కన్ చాయ్. కెన్ వీ హ్యావ్ ఆన్ స్క్రీన్?
ఇది ఔటర్ లుక్ ఐ థింక్ ఎలా ఉండబోతుంది అనేది ఒక స్మాల్ జెలక్ చూసాం మనమైతే. ఇంకా విపులంగా తెలుసుకుందాం దీని గురించి. సో దానికి రైట్ పర్సన్ నేను కాదు. డెఫినెట్‌గా దీన్ని క్రియేట్ చేసిన క్రియేటర్స్ అండ్ దీన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న వ్యక్తుల్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ ముందుగా నేను ఆలస్యం చేయకుండా శ్రేయాస్ మీడియా అనేది స్థాపించి ఒక సెన్సేషన్‌ని క్రియేట్ చేసి ఏ రంగంలో అడుగుపెట్టినా అది ఈవెంట్స్ అయినా, వెంచర్స్ అయినా, వెడ్డింగ్స్ అయినా ఎనీవేర్ లైక్ ఎక్కడున్నా కూడా ఒక క్రేజీ మార్క్‌ని క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. సో శ్రేయాస్ శ్రీనివాస్ గారిని ముందుగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ద శ్రేయాస్ మీడియా అధినేత, శ్రేయాస్ గ్రూప్స్ అధినేత శ్రేయాస్ శ్రీనివాస్ గారు ఆన్ ది స్టేజ్. ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ గుడ్ లక్ టు యూ. అండ్ he started this idea. Of course, చాయ్ అంటే మనం చిన్న పేరే బట్ పెద్ద పేరుని క్రియేట్ చేసింది అని చెప్పాలి. డెఫినెట్‌గా దీని తర్వాత ఇంకా ఇంకా బిగ్గెస్ట్ జర్నీని చూడబోతున్నారు. ఆ జర్నీని విట్నెస్ చేయబోతున్నారు. అండ్ డెక్కన్ చాయిస్ నుంచి వీరన్న గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎట్ ద సేమ్ టైమ్ రామ్మోహన్ గారిని కూడా వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. Yes. And yeah, after this picture, ఒక పిక్చర్ అయిపోయిన తర్వాత మనం ముగ్గురిది. సో ఇక్కడ 250 వరకు, అక్కడ 1000 వరకు వెళ్ళబోతుందనమాట. ఏపీ, తెలంగాణ నుంచి. అక్కడి నుంచి వేరే స్టేట్స్‌ని కూడా టచ్ చేయబోతుంది. డెక్కన్ ఫ్లేవర్, డెక్కన్ చాయ్. ఓకే. సో ఫస్ట్‌లీ ఐ రిక్వెస్ట్ శ్రీను గారు టు స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అండ్ ముందుగా నేను ఈరోజు స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నానంటే నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో అవకాశం కల్పించిన అల్లు శిరీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అల్లు శిరీష్ గారు అనే వ్యక్తి లేకపోతే నేను ఈ శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లు శిరీష్ గారు. అండ్ ఇప్పుడు నాకు ఈరోజు ఈ చాలా బెస్ట్ డే ఇన్ మై లైఫ్ బికాస్ ఒక కొత్త వర్టికల్లోకి శ్రేయాస్ గ్రూప్లో తీసుకెళ్ళబోతున్నాము. ఈ కార్యక్రమానికి ఫస్ట్గా వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ నా వెల్ విషర్స్ అందరికీ వెల్కమ్. ముందుగా మా శ్రేయాస్ గ్రూప్ సిఓ గారిని, సాయిరామ్ శంకర్ గారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మా శ్రేయాస్ గ్రూప్కి బ్యాక్ బోన్ లాగా ఉన్న ఎంఎస్పిఆర్ రాజేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అండ్ నా శ్రేయాస్ గ్రూప్లో వన్ వర్టికల్లో మా పార్ట్నర్ సాయి గారిని ప్లీజ్ జాయిన్ సార్. అలాగే మా వన్ మోర్ డైరెక్టర్ రవి కొమ్మినేని గారు ప్లీజ్ జాయిన్ సార్. ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి స్టేజ్ పైకి. ఒక గ్రూప్ ఫోటో కోసం రండి రవి గారు. అండ్ ఈ నా క్లోజ్ ఫ్రెండ్ శశాంక్ మౌలి ప్లీజ్ జాయిన్. One picture with all the gentlemen. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నాకు ఇంపార్టెంట్ వ్యక్తులు అందుకే పైకి పిలిచి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాను, నా మెమరీ లాగా ఉంటుందని. బ్యాక్ టు శ్రేయాస్ గ్రూప్ అండి. శ్రేయాస్ గ్రూప్లో
నేను 2010లో స్టార్ట్ చేశాను. దాంట్లో అందరికీ పరిచయమైన డివిజన్ శ్రేయాస్ మీడియా. శ్రేయాస్ మీడియా నుంచి ఇప్పటివరకు మేము చాలా మూవీ ఈవెంట్స్‌గా ప్రమోషన్ చేశాము, ఈవెంట్ చేశాము. సో మెనీ బ్రాండ్స్‌ని బిల్డ్ చేశాము. 2010 నుంచి సో మెనీ బ్రాండ్స్ బిల్డ్ చేశాము. ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్ నుంచి మేము దక్కన్ చాయ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. దక్కన్ చాయ్ ఉన్నదాన్ని 2.0గా ఒక మా వర్కింగ్ టైటిల్లా పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. బేసిక్గా ఇప్పుడు వాళ్ళు 250 అవుట్లెట్స్లో ఉన్నారు. 2022లో మొదలుపెట్టి ఇక్కడ నుంచి మేము దాని ప్రయాణం 1000 అవుట్లెట్స్ వితిన్ 1 ఇయర్లో తీసుకెళ్లాలని అనుకున్నాము. అండ్ అలాగే ఎందుకు ఈ టీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామంటే బికాజ్ ఆఫ్ మార్కెట్ సైజ్. టీ మార్కెట్ సైజ్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ $11,800 మిలియన్ మార్కెట్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 2024. ఇది కమింగ్ 2024 నుంచి 2033 వరకు ఈ మార్కెట్ $18,000 మిలియన్ వెళ్ళబోతుంది. సో ఇంత మార్కెట్ సైజ్ ఉన్న టీ ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ మార్కెట్ సైజ్ ఓన్లీ 5 to 10% మాత్రమే ఉంది ఇండియాలో. బిగ్గెస్ట్ వ్యాక్యూమ్ ఉంది. టీ అనేది ఒక ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడాలన్నా టీ తాగుదామా వెళ్ళి, ఒక తలనొస్తుంది టీ తాగుదామా అని. టీ అనేది మన వాడుక భాష అయిపోయింది. టీ అనేది ఒక ఎమోషన్. సో ఈ ఎమోషన్ని అందరికీ పరిచయం చేయాలి, అందరి దగ్గర తీసుకెళ్ళాలి. దీన్ని ఆర్గనైజ్ చేయడంలో మనం కూడా కొంత పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో శ్రేయాస్ గ్రూప్ ఈ దక్కన్ చాయ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దక్కన్ చాయ్ని 2.0 అని ఎందుకు పెట్టామంటే దీన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నాం. ఎగ్జిస్టింగ్ మార్కెట్లో చాలా టీ అవుట్లెట్స్ ఉన్నాయి. ఫ్రాంచైజీ మోడల్లో కొన్ని బిజినెస్లు నడుస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఫ్రాంచైజీ ఓనర్స్కి తీసుకున్న తర్వాత రెవెన్యూ వస్తుందా రాదా అనే డైనమాలో ఉన్నారు. అలాంటిది మేము బికాజ్ ఆఫ్ శ్రేయాస్ గ్రూప్లో డిఫరెంట్ వర్టికల్స్ ఉండడం వల్ల మాకు దాంట్లో మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, శ్రేయాస్ మీడియా ఉంది, సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. మాకు మార్కెట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి సో అక్కడ మినిమం రెవెన్యూ ఒకటి క్రియేట్ చేయాలని అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మేము పెట్టే ప్రతి అవుట్లెట్ దగ్గర ఒక స్క్రీన్ పెడుతున్నాం. దాంట్లో వచ్చే రెవెన్యూలో కూడా మేము బెనిఫిట్ ఇవ్వాలి అని ఒక వర్టికల్ తీసుకున్నాం. అలాగే దీన్ని ఇంక ఎన్హాన్స్ చేయాలి, దీంట్లో బెనిఫిట్స్ ఇవ్వాలి అని చాలా డిజైన్ చేసాము. అవన్నీ మీకు మా దక్కన్ చాయ్ CEO ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇలా దక్కన్ చాయ్ 2.0ని 1000 అవుట్లెట్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్. సేమ్ టైం ఇప్పుడు ఏపీ తెలంగాణలో అగ్రెసివ్గా ఉన్నాము. ఇక్కడ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 3 స్టేట్లని ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ చేశాము. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే మేము చేయబోయేది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం కూడా ఏంటంటే ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అది క్లారిటీ ఉండట్లేదు. దాన్ని మేము ఆర్గనైజ్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఒకటి ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే 1000 ఎంటర్ప్రెనర్స్ని బిల్డ్ చేయబోతున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్. 1000 ఎంటర్ప్రెనర్స్ని బిల్డ్ చేయబోతున్నాం. అలాగే 2000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నాం. దానికోసం మేము ది ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ అనే కోర్స్ ఒక డిజైన్ చేసాం. ఫస్ట్ టైం నాకు తెలిసి ఐ థింక్ ది ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ అనేది ఒక కోర్స్ డిజైన్ చేసి 7 days వాళ్ళ కోర్స్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం. అంటే టీ పెట్టడం కూడా ఒక ఆర్ట్ లాగా దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ లాగా క్రియేట్ చేస్తున్నాం. మనకి ఈచ్ స్టోర్కి 2 అవసరం ఉంటారు టీ పెట్టే మాస్టర్స్. సో మేము 1000 అవుట్లెట్స్ ప్లాన్ చేసాం కాబట్టి 2000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్. ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము మీకు ఇచ్చిన బ్రోచర్స్లో ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది మీడియా ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మిస్ అయ్యాను, నేను చెప్పగలుగుతా, మళ్ళీ తర్వాత చెప్తాను, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ సీను గారు. అండ్ విష్ గుడ్ లక్. డెఫినెట్లీ ఎక్కడికి వెళితే అక్కడ సక్సెస్ని సాధించడం జరిగింది. డెఫినెట్గా ఇందులో కూడా ఎంటర్ అవుతున్నారు ఆ సక్సెస్ఫుల్ దీంతో జర్నీతో. ఇది కూడా సూపర్ సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు టీ అనేది ఒక ఎమోషన్. నిజంగానే మనం ఛాయ్ తాగడం అనేది అది జీవితంలో ఒక పార్ట్. కొన్ని టైమింగ్స్కి మనకి టీ తాగడం అలవాటు అయిపోతుంది. నలుగురు బయటకు వెళ్తే ఛాయ్ తాగొద్దాం పదరా అంటూ ఉంటారు అనమాట. సో ఎక్కడైనా వర్షం పడితే టీ కావాలి, ఎండలో అలసిపోతే మళ్ళీ ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి టీ కావాలి. అండ్ ఇప్పుడు మీకు టీ చాలా చాలా మంచి ప్లేస్లో దొరుకుతుంది, అదే డెక్కన్ ఛాయ్ అనమాట. సో మరి ఈ డెక్కన్ ఛాయ్ని క్రియేట్ చేసి ఇలాంటి మంచి ఐడియాతో మన ముందుకు వచ్చిన ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన సో డెక్కన్ ఛాయ్ నుంచి CEO
వీరన్న గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వీరన్న గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్పెషల్లీ ఆర్ట్ ఆఫ్ చాయ్ మేకింగ్ నాకు చాలా నచ్చిందండి. దట్ కోర్స్ ఆల్సో ఐ రియల్లీ నిజంగా పర్ఫెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్ టైమ్స్ నాకు కూడా అనిపిస్తుంది, యూనో టీ ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, మమ్మీ బాగా చేసింది, అమ్మమ్మ బాగా చేయలేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అందుకనే ఒక కోర్స్ క్రియేట్ చేసి ఎప్పుడు ఒకే టేస్ట్ని మెయింటైన్ చేయడానికి ఇలాంటిది అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐ రియల్ లవ్ ద ఐడియా. అండ్ ఎస్, గో హెడ్ వీరన్న గారు. హలో ఎవ్రీవన్. ఈనాటి బ్రాండ్ కొలాబరేషన్కి వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలంటే అసలు లిటరల్గా కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఒక టీ ఫ్రాంచైజ్ బ్రాండ్ తోటి ఒక పెద్ద మార్కెటింగ్ ఏజెన్సీ కలిసి ప్రయాణం చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇప్పటిదాకా ఏదో ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకోవడము, ఏదో చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయిలే, కానీ కంప్లీట్గా కొలాబరేట్ అవుతున్నది మాత్రం ఇదే మొదటి సందర్భము. నా పేరు వీరన్న, ఈ డెక్కన్ చాయ్ ఫౌండర్ నేను. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే అసలు డెక్కన్ చాయ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, హైదరాబాద్ ఫ్లేవర్ ఏంటి, మేము చేసింది ఏంటి, ఇకపై చేయబోయేది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మేము 2022 ఆగస్టులో యాక్చువల్గా దీనికి ఐడియా అనుకున్నాము. అప్పటికి ఏపీ తెలంగాణలో దాదాపు ఒక 10 సంఖ్యలో ఫ్రాంచైజ్ బ్రాండ్లు ఉన్నాయి. కానీ మరి మేము ఎలా సర్వైవ్ అవుతాం అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్. అప్పటికి దమ్ టీ అని, ఆ టీ అని, ఈ టీ అని చాలా పేర్లతో ఉన్నాయి బ్రాండ్లు. బట్ మేము మాత్రం హైదరాబాద్ ఫ్లేవర్ని, హైదరాబాద్ బిర్యానీ అలాగో హైదరాబాద్కి పర్టికులర్గా, అంటే హైదరాబాద్ చాయ్ అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే ఇరానీ చాయ్. బట్ హైదరాబాదీకి ఇరానీ చాయ్కి సంబంధం లేదు, అది వేరే సెగ్మెంట్. హైదరాబాద్ ఫ్లేవర్ అని అంటే మనం ఓల్డ్గా ఉన్నటువంటి కొన్ని టీ స్టాల్ దగ్గరికి వెళ్తే అక్కడ దొరుకుతుంది మనకు. సో ఆ ఫ్లేవర్ని పట్టుకొని దాని తగ్గట్టుగా టీ పొడి సెలెక్ట్ చేసుకొని దానికి అనువైనటువంటి టీ మేకింగ్ని ప్రాసెస్ చేసి అప్పుడు ఒక హైదరాబాద్ ఫ్లేవర్ని మేము ఇంట్రడ్యూస్ చేసినాము. సో హైదరాబాద్ ఫ్లేవర్ అన్నాక మళ్ళీ దానికి ఒక పేరు, దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే దానికి కావాల్సినటువంటి రూపకల్పన, ఇవన్నీ కూడా మైండ్లో ఉన్నప్పుడు ఇది డెక్కన్ ప్లాటివ్ కాబట్టి డెక్కన్ చాయ్ అనే పేరు పెట్టి దానికి హైదరాబాద్ ఫ్లేవర్ అని చెప్పి ఒక ట్యాగ్లైన్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత మామూలుగా టీ ఫ్రాంచైజ్ అనగానే చాలామంది లోపల చేసే బ్రాండింగ్ ఎలా ఉంటుందని అంటే ఓ టీ బొమ్మ, లేదంటే టీ మేకింగ్ బొమ్మ ఇలా ఉంటుండే. బట్ మేము పెట్టుకున్నది డెక్కన్ చాయ్ అనే పేరు కాబట్టి డెక్కన్ ప్లాటివ్, దట్టు హైదరాబాద్ ఫ్లేవర్ కాబట్టి హైదరాబాద్ హెరిటేజ్ ఉంటుంది, గోల్కొండ, చార్మినార్ ఇట్లా. సో బ్రాండింగ్ కూడా మేము మొట్టమొదటిసారిగా ఏం చేసినామంటే టీతో సంబంధం లేకుండా ఒక టీ అవుట్లెట్లో హెరిటేజ్ని కూడా మేము ఇంక్లూడ్ చేసినాం అన్నట్టు. సో అది జనాలకు రీచ్ అయింది, ఆ బ్రాండింగ్ రీచ్ అయింది, ఆ టేస్ట్ రీచ్ అయింది, ఆ నేమ్ రీచ్ అయింది. ఈ రీచ్ అయిన క్రమంలో లాస్ట్ 20 monthsలో దాదాపు 250 అవుట్లెట్స్ వరకు మేము వెళ్ళగలిగినాం. అంటే కేవలం ఆ ఫ్లేవరు, ఆ పేరు, దాంట్లో ఉన్న సత్తానే. అంటే దాని వెనకాల మేము చేసిన శ్రమ అది వేరు. బట్ మొత్తానికైతే ఉన్నది ఏంటంటే ఆ ఫ్లేవర్. సో ఇప్పుడు ఈ 250 అవుట్లెట్స్ అయిన క్రమంలో మేము ఒకనొక సందర్భంలో శ్రేయస్ గ్రూప్ వాళ్ళని, అంటే మార్కెటింగ్ లీడర్ వాళ్ళు ఏపీ తెలంగాణలో, సో వాళ్ళని కలిసి ఇట్లా అప్రోచ్ అయినాం మేము. దీన్ని కొంచెం ముందు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మా డెడికేషను, ఆ బ్రాండ్కున్న క్రెడిబిలిటీ ఇవన్నీ చూసుకొని వాళ్ళ గ్రౌండ్ రిపోర్టు, గ్రౌండ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన క్రమంలో ఇప్పుడు జరుగుతున్నదే ఈ బ్రాండ్ కొలాబరేషన్ ఈవెంట్ అన్నాడు. ఇప్పటిదాకా ఉన్నది డెక్కన్ చాయ్, ఇకపై వీళ్ళ కొలాబరేషన్ తర్వాత అవ్వబోతున్నది డెక్కన్ చాయ్ 2.0. సో ఈ 2.0 ఏంటి, ఇంత ముందుకు మామూలుగా డెక్కన్ చాయ్ అన్నప్పుడు ఏం చేసాము, డెక్కన్ చాయ్ 2.0లో అదనంగా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ప్రయోజనాలు ఏందనేది ఇప్పుడు ఉంటుంది అన్నాడు. మామూలుగా సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఏదో బ్రాండింగ్ ఇవ్వడము, కిచెన్ ఎక్విప్మెంట్ ఇవ్వడము, వాళ్ళకి కొంచెం రా మెటీరియల్ ఇవ్వడము స్టార్టప్ కింద, ఆ తర్వాత దాన్ని చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడం, కొంచెం మార్కెటింగ్ సపోర్ట్ చేయడం అనేది ఇప్పటిదాకా జరిగింది. ఇకపై అంటే ఆ తర్వాత ఏంటంటే ఇంకొక సమస్య కూడా ఉండదు. ఇప్పటిదాకా ఒక్కసారి మన ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇచ్చేసినామనంటే వాడికి రెవెన్యూ వస్తుందా రావట్లేదా ఈ అనాలిసిస్ ఎవరికి లేదు. వాళ్ళు అంటే పట్టించుకోరు, ఎందుకంటే రాయల్టీ ఫీజు అనేది కలెక్ట్ చేయకపోవడము. సో 1,00,000 కారణాల చేత అది లేకుండే. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ఫ్రాంచైజీ తీసుకున్న వాడికి ఖచ్చితంగా ఇంత రెవెన్యూ అంటే ఫిక్స్డ్ గ్యారంటీ ఇన్కమ్ రావాలనే ఒక ఉద్దేశంతో దీని మోడల్ అంతా 2.0 కింద చాలా వ్యూహాలు అన్నీ చేసామన్నాడు. దాంట్లో భాగంగా యాడ్స్, అంటే ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి యాడ్స్ రెవెన్యూ చేసి దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడము, క్రాస్ సెల్లింగ్లో భాగంగా కుకీస్, యాక్సెసరీస్, లైఫ్ స్టైల్స్, ఈ ఇన్స్టాంట్ గ్రీన్ టీ కప్స్, తర్వాత ఈ డెక్కన్ చాయ్కి సంబంధించిన టీ పౌడర్ కూడా అక్కడ సేల్ చేసుకునే అవకాశం ఇచ్చేటట్టుగా వాళ్ళకు రిటైల్ మార్కెటింగ్ అక్కడే స్టోర్లో కల్పించడం. అంటే ఇక్కడ దీనికి మేము పెట్టిన పేరు కూడా ఏంటంటే వాల్ టు వాల్ రెవెన్యూ. ఒక స్టోర్ 200 square feet స్టోర్లో
ఒక 100 స్క్వేర్ ఫీట్ కిచెన్ వెళ్ళిపోతే ఇంకొక ఉన్నటువంటి 100 స్క్వేర్ ఫీట్లో వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్స్ ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ చేయడం. అంటే వాల్స్కి షెల్ఫ్లు వేసేసి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ పెట్టి ఆ ప్రోడక్ట్స్ అమ్ముకోవడం ద్వారా కూడా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతారు ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు. అంటే ఓన్లీ టీ ఒకటి అమ్ముకోనో లేకపోతే అందులో ఉన్న మెనూని ప్రాసెస్ చేసో అది మాత్రమే రెవెన్యూ కాదు. వాళ్ళకున్న అంటే ఆ స్టోర్ని 100% ఎలా యూజ్ చేయగలమో 100% అలా యూజ్ చేసి వాళ్ళకు రెవెన్యూ జనరేట్ చేసే కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసినాం అన్నాడు. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇది యాడ్స్ రెవెన్యూ అని, ఆ తర్వాత క్రాస్ సెల్లింగ్ అని ఇవన్నీ వస్తున్నాయి సార్. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ 2.0 ద్వారా జరగబోతుంది. అయితే మెయిన్గా ఇంకోటి ఏంటంటే సైట్ సెలెక్షన్. ఈ సమస్య పెద్ద సమస్య ఫ్రాంచైజ్ లొకేషన్లో. ఈ సైట్ సెలెక్షన్ కూడా మాకున్నటువంటి ఆన్ ఫీల్డ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సే సైట్ సెలెక్షన్ చేసి పెడతారు. అవుట్ అండ్ రైట్గా ఒక అవుట్లెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి దాని ఓపెనింగ్ అయ్యి దాని తర్వాత పోస్ట్ ఆపరేషన్స్ కూడా, అంటే వాళ్ళకి బిజినెస్ ప్రాపర్గా అవుతుందా కావట్లేదా అనేది కూడా ఒక 1 మంత్ పాటు వాళ్ళ మీద ప్రాసెస్ చేసి రిపోర్ట్ తీసుకొని ఈ అనాలిసిస్ తీసుకోవడం కూడా ఉంటుంది అన్నాడు. తర్వాత టీ పొడి సెలెక్షన్. చాలామంది ఒక మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది టీ ఫ్రాంచైజీలో. ఏంటంటే మాకు సొంత గార్డెన్లు ఉన్నాయని చెప్పి, లేదంటే మాకు ఇంకేదో ఉందని చెప్పి అంటారులే. కానీ ఏ టీ ఫ్రాంచైజ్ వాళ్ళకు కూడా సొంత గార్డెన్లు అనేది ఉండదు. యాజ్ పర్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటంటే ఒక గార్డెన్, సొంత టీ గార్డెన్ ఉండాలని అంటే దానికి చాలా అచీవ్మెంట్ చేసి ఉండాలి. దాని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఉండాలి టీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ కానీ అంత అచీవ్మెంట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. అట్ ద సేమ్ టైం మాకు కూడా టీ గార్డెన్ లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఫ్లేవర్, మనకు డెడికేటెడ్ ఫ్లేవర్ ఉండాలి. డెడికేటెడ్ గార్డెన్స్ కాదు, డెడికేటెడ్ ఫ్లేవర్ ఉండాలి. అందుకోసం ఏం చేస్తామంటే మాకు డెడికేటెడ్ టీ టెస్టర్ ఉంటాడు. అది కూడా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ అయినటువంటి ఒక టీ టెస్టర్ ఉంటాడు. వాళ్ళు ప్రతి నెల ప్రతిసారి మన ఫ్లేవర్కి సమతూకంగా ఉండేటువంటి శాంపిల్స్ని సెలెక్ట్ చేసి మాకు పంపించినప్పుడు మళ్ళీ మేము వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి, ఎందుకంటే అస్సాంలో చేసినప్పుడు టీ ఒక రకంగా ఉంటుంది, ఈడికి వచ్చిన తర్వాత ఇక్కడ మినరల్ వాటర్తో చేసినప్పుడు టీ ఒక రకంగా ఉంటుంది. టీ పౌడర్ ఒకటే టీ టేస్ట్ని డిసైడ్ చేయదండి. మిల్క్, మెయిన్గా వాటర్. ఎందుకంటే బ్రహ్మపుత్ర అక్కడెక్కడో వాళ్ళు పెట్టే వాటర్ వేరు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ మినరల్ వాటర్ పాయింట్ల ద్వారా మనం తీసుకునే వాటర్ వేరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాటిని టెస్ట్ చేసి అందులో నుంచి పర్టికులర్గా మన శాంపిల్, అంటే మన టేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ ఒకే దగ్గర ఒకేలాగా క్యారీ అయ్యేటట్టుగా శాంపిల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డెడికేటెడ్ గార్డెన్స్ ఉండవు, డెడికేటెడ్ ఫ్లేవర్ ఉంటుంది మనకి. సో ఇది ఉంటుందండి. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఒక అవుట్లెట్, ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి సైట్ సెలెక్షన్ నుంచి మొదలు పెడితే అంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అవుట్లెట్ ఇంకా ఓపెనింగ్ వచ్చి రిబ్బన్ కట్ చేసుకొని హాయిగా కూర్చొని బిజినెస్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని, అటువంటి సౌకర్యాలని ఇప్పుడు ఈ 2.0 ద్వారా ఇవ్వబోతున్నాం. దీనికోసం ఏంటంటే అంటే వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది. దాని దగ్గరగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో దాన్ని ట్యాకిల్ చేయడం కోసం కూడా మేము డెక్కన్ చాయిస్ ద్వారా, శ్రేయస్ గ్రూప్ ద్వారా కొన్ని బ్యాంకులతో టైఅప్ అయ్యి బ్యాంకుల ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించే ప్రయత్నం. అయితే ఇక్కడ ఎవరికైతే అంటే దాని ప్రొఫైల్, కస్టమర్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు లోన్లు తీసుకొని ఫ్రాంచైజ్ అవుట్లెట్లు పెట్టుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ 2.0లో చెప్పాలని అంటే ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సుఖంగా వ్యాపారం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నామండి. ఇది ఓవరాల్గా డెక్కన్ చాయ్ అంతకుముందు డెక్కన్ చాయ్ శ్రేయస్ గ్రూప్తో కలిసిన తర్వాత ఉండేటువంటి ప్రయోజనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు డెడికేటెడ్గా టీ గార్డెన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు డెడికేటెడ్గా దీని మీద చాలా హోంవర్క్ చేశారని అర్థమైంది. సో థ్యాంక్ యూ వీరన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామ్మోహన్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ ది స్పీచ్ అండి మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోవచ్చు. అగైన్ ఐల్ కాల్ శ్రీనివాస్ గారు అండ్ వీరన్న గారు ఆన్ స్టేజ్ ఆఫ్టర్ ది స్పీచ్. Good afternoon, media people. Thanks for bearing till this afternoon. Yeah. శ్రీనివాస్ గారు ఉపోద్ఘాతంతో స్టార్ట్ అయ్యి వీరన్న గారి ఈ కంప్లీట్ క్లారిఫికేషన్తో ఐ థింక్ ఇద్దరు కలిసి మొత్తం సబ్జెక్ట్ చెప్పేశారు. బట్ ఐ విల్ ట్రై టు ఎలాబొరేట్ ఫ్రమ్ ద ఫైనాన్స్ యాంగిల్. బేసికల్లీ ఎవరు బిజినెస్ చేయాలనుకుంటున్నా, చేసే ప్రయత్నం చేసినా, ఆలోచన చేసినా, అది టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, హోటల్ కానివ్వండి, గార్మెంట్స్ కానివ్వండి, ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు వన్ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ కామర్స్. బిజినెస్ పరంగా డక్కన్ చాయ్ ఇవాళ మేము ప్రారంభించిన ఈ ప్రయాణంలో టోటల్గా ఎవరెవరైతే ఈ ప్రయాణంలో మాతో
చేరబోతున్నారో వాళ్ళకి వాణిజ్యపరంగా కమర్షియల్గా వాట్ ఈజ్ ద బెనిఫిట్ అనేది ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ ఫ్యూ వర్డ్స్. ఓకే, ఇవాళ యూత్ జనరల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ యూత్. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు మేము 2000 మందిని ఎంటర్ప్రెన్యూర్స్గా క్రియేట్ చేయాలనుకుంటున్నామని. బేసిక్గా కాలేజీలో నుంచి బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికి హీ వాంట్స్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ ఇన్కమ్. ఎస్ ఆర్ నో? దెన్ ఆ గ్రూప్లో నుంచి కొంతమందికి వ్యాపారంగా దాన్ని తన లైఫ్ని తనతో పాటు ఇంకొక 4 5 10 మందినో తోడు పెట్టుకొని వెళ్ళాలనే ఒక సంకల్పం వచ్చినప్పుడు 1980s నుంచి 2000 వరకు చూస్తే కనుక మేనేజరల్ స్కిల్స్ కానీ ఫండ్ మేనేజ్మెంట్ కానీ లేక కేవలం ఆలోచనతో ముందుకొచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. They would have become the best entrepreneurs, but they couldn't become because of two things. One is they lacked the guidance of managerial skills and fund management. ఇవాళ డక్కన్ చాయ్ గురించి మేము విశ్లేషించుకున్నది ఏంటంటే, వీరన్న అనే ఒక వ్యక్తిగా చూద్దాం ఫస్ట్. ఎందుకంటే ఆయన తన బ్యాక్గ్రౌండ్ చెప్పలా. హీ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ సారీ. దెన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే కథ చెప్పానో ఆ కథలో ఆ 4 వీళ్ళే. వీరన్నతో పాటు ఉన్న 4 కూడా ఆయన పరిచయం చేయాల్సింది, మళ్ళీ ఇంకోసారి చూస్తాం. ఆ 4 కలిసి ఆలోచన చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారటానికి ఒక టీ అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాక వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనలు, వాళ్ళ దగ్గర ఉన్న క్రమశిక్షణ అన్నీ కలిపితే ఆ డక్కన్ చాయ్ అనేది ఏర్పడింది. అయితే ఆ డక్కన్ చాయ్ అనే దాని ప్రయాణం లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళకి చాతైనంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అంటాను చూసారా, ఆ ఎబిలిటీస్తో డ్రైవ్ చేశారు. కానీ వీరన్న గారికి అర్థమైంది ఏంటంటే, ఒక స్కూటర్ మీద హైదరాబాద్ అంతా తిరగచ్చు, కానీ విజయవాడ వెళ్ళాలంటే స్కూటర్ పనికిరాదు. స్కూటర్ ఎక్కడో ఒకటి పార్క్ చేసి ఒక కార్లో ఎక్కాలి, లేకపోతే ఒక బస్సులో ఎక్కాలి. ఫస్ట్ ఆ ఆలోచన రావటమే ఐ డిస్కస్ ఫ్రమ్ మై మేనేజరల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ద స్పార్క్. నాలో ఉన్న మెరిట్ గమనించడం ఒక్కటే కాదు, నాలో ఉన్న డీమెరిట్ గమనించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ హీ అండర్స్టూడ్ దట్ ఎస్, నేను కష్టపడి స్థాపించిన డక్కన్ చాయ్ 40 యూనిట్లు, 50 యూనిట్లు, 60 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లు టచ్ కాగానే నేను తట్టుకోలేని పరిస్థితికి వస్తోంది. ఎస్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బిజినెస్. టుడే ఇఫ్ యూఆర్ డిస్కసింగ్ అబౌట్ అంబానీ, అదానీ, మైక్రోసాఫ్ట్, నారాయణమూర్తి, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళందరూ వాళ్ళ ప్రయాణంలో వ్యక్తులే. దే ఆల్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. నారాయణమూర్తి గారి అసెస్మెంట్ మీరు గమనిస్తే ఆయన స్టార్ట్ చేసినప్పుడు 4, వాళ్ళు కూడా 4. విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్ ఇందాక చెప్తున్నాను, రామచంద్రరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్సే. టుడే ఇట్ ఈస్ ఏషియాస్ బిగ్గెస్ట్ లెబొరేటరీ విత్ 1500 లేడీస్ వర్కింగ్ దేర్. ఇవాళ డక్కన్ చాయ్ అనేది శ్రేయాస్ గ్రూప్తో మేము అనుబంధం చేసుకొని కొలాబరేట్ చేసుకొని వెళ్ళాలనుకున్న కార్యక్రమం ఏంటంటే, శ్రేయాస్ గ్రూప్ ఆల్రెడీ మేడ్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ యాజ్ ద బెస్ట్ బ్రాండ్ ప్రమోటర్ అక్రాస్. ఓన్లీ ఫిలిము, మూవీ ఈవెంట్స్ అని మనం చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మూవీ ఈవెంట్స్ వాళ్ళు ప్రమోషన్ ఎక్కువగా అవసరం ఉంటుంది కనుక వాళ్ళతో మన ప్రయాణం ఎక్కువ జరిగింది. రాబోయే రోజుల్లో శ్రేయాస్ మీడియా యూ విల్ ఫైండ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. ఆల్ ద కార్పొరేట్స్ have their products and all products have to reach their customers, and for that the proper communication is needed. ఇన్వేరియబుల్గా ఆ కమ్యూనికేషన్ తీసుకెళ్ళడానికి, ఆ ఛానల్ క్రియేట్ చేయడానికి, ఆ మేనేజరల్ కెపాసిటీస్కి, ఆ ఫండ్ మేనేజ్మెంట్కి యూ నీడ్ ఏ ప్రాపర్ ప్లాట్ఫామ్. త్యాగరాయ గాన సభలో పాడుకుంటే ఆటో రిక్షా డ్రైవర్లు చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చిపోయి వినేసిపోతున్నారు. అదే ఆర్టిస్టు రవీంద్ర భారతిలో పాడినప్పుడు టికెట్ ఇచ్చి చూస్తున్నారు. అదే ఆర్టిస్టు బాంబేలో షణ్ముఖానంద హాల్లో మాట్లాడినప్పుడు అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్గా వచ్చాడు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఈ ప్రయాణం చేయడానికి ఆ ఆర్టిస్ట్తో పాటు ఆ సంస్థ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళు ఆ ఆర్టిస్ట్ యొక్క, ఆ కళాకారుడు యొక్క కెపాసిటీ అర్థం చేసుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవాళ శ్రేయాస్ మీడియా సగర్వంగా చెప్తాను, ఎవరికైతే ఆ స్థాయి ఉందని అనిపించిందో వాళ్ళని అక్కన చేర్చుకొని
వాళ్ళ ప్రయాణంలో మేమున్నామని చెప్తూ ఆ ప్రయాణాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళచ్చు. ఇవాళ వీరన్న గారు నేను అన్నట్టుగా స్కూటర్ డ్రాప్ చేసి కారు ఎక్కారు. ఈ కారు హైదరాబాద్ నుంచి బయలుదేరితే రేపు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ ఇలా దాటి సప్త సముద్రాలు దాటి అవతల పక్కకి వెళ్ళి యూఎస్ఏలో కానీ, యూకేలో కానీ, గల్ఫ్లో కానీ చేయగలదు అని నేను సభాముఖంగా చెప్తున్నాను. What is required in the total process of journey is you have to understand two things. You need to create your professional team and you need to plan your finances. ఇవాళ మనం ఎవరినైనా వచ్చి వ్యాపారం చేయండి అనగానే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి కాల్స్. ఫ్రాంచైజ్ మాకు కావాలండి, ఫ్రాంచైజ్ మేము తీసుకుంటామండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ పదాలు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళకి తెలిసిన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చెప్తారు. కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగిన టీం మన దగ్గర కరెక్ట్గా ప్లేస్లో ఫస్ట్ ఉండాలి అండ్ ఉంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ శ్రేయాస్ మీడియా వీరన్న గారి టీంతో అనుబంధం కలుపుకొని వీఆర్ ఎఫిలియేటింగ్ అండ్ స్టార్టింగ్ ఏ న్యూ జర్నీ దట్ విల్ టేక్ డక్కన్ చాయ్ టు ఏ న్యూ హైట్స్. అండ్ ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపరేషన్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే, కంపెనీ ఏ ఫిలాసఫీ అయితే డ్రైవ్ చేస్తుందో ఆ ఫిలాసఫీలో ఆ ఓనర్ ఎంత ఆ ప్రైడ్ తీసుకుంటున్నాడో అదే ప్రైడ్ ఫ్రాంచైజీ ఆపరేటర్ వెదర్ హీ ఈజ్ ఇన్ గుంటూరు ఆర్ ఇన్ విజయవాడ, చిలుకలూరుపేట, లేకపోతే నరసరావుపేట ఎక్కడ ఉన్నా కూడా అంతే ప్రైడ్తో వర్క్ చేయగలిగిన ఆ బిజినెస్ మోడల్ ఫ్రాంచైజీ మోడల్ ఇస్తుంది. అదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ సరుకు వస్తుంది, అమ్మితే అమ్ముతాం, లేకపోతే లేదు, అమ్మకపోతే రిటర్న్ తీసుకెళ్ళాలి, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇన్ ది లాజిస్టిక్స్. బట్ వెన్ ఇట్ ఈస్ ఎ ఫ్రాంచైజ్ బిజినెస్ యు ఆర్ క్రియేటింగ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. మనతో డక్కన్ చాయ్లో ఒక 2 సంవత్సరాలు ప్రయాణం చేశాక తనకు అర్థమయ్యేది ఏంటంటే, తనలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్కి ఒక కొత్త ఆలోచన, కొత్త రూపం వస్తుంది. ఆ ఊళ్ళో ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్ ఏర్పడతాడు. మా ఊళ్ళో అబ్బాయి ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, లేకపోతే వీడెందుకు పనికిరాకుండా పోతాడు అనే ఆలోచన నుంచి ఆ ఊళ్ళో ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి అతను ఎదిగితే, అలా ప్రతి డిస్ట్రిక్ట్ ఎదిగితే, ప్రతి పల్లె ఎదిగితే, ఎస్, శ్రేయాస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ నాట్ 1000, 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్ in the next 2-3 years. Thank you. థ్యాంక్ యూ, దట్ వాస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. స్టే బ్యాక్ అండి ఇక్కడే. అండ్ ఐ రిక్వెస్ట్ చైర్స్ వేయవలసిందిగా కోరుకుంటున్నాము స్టేజ్ మీద. ఎనీబడి? యా. సో నాకు యాక్చువల్లీ ఎక్కువగా సినిమా లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇప్పటి వరకు ఇది రీజనల్ సినిమాగా నడిచింది డెక్కన్ చాయ్. ఇప్పుడు పాన్ ఇండియా కాబోతుంది అండ్ ఫ్యూచర్లో పాన్ వరల్డ్ కూడా కాబోతుంది, అంతేనా? గుడ్ లక్ ఫర్ దట్ అండి. అండ్ ఎస్, ఇంకాసేపట్లో మనం Q&A సెషన్ స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఎక్కడున్న వెన్యూలోకి రావాలి. We have a question and answers Q&A session. So for that, శ్రేయా శ్రీనివాస్ గారిని లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రేయా శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరొకసారి. అండ్ అలాగే డెక్కన్ చాయ్ CEO వీరన్న గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. వన్స్ అగైన్, యా, వీ హ్యావ్ ఏ Q&A session with media. So for that, photo, yeah, cam. Oh, okay. సో ఆఫ్టర్ దిస్ పిక్చర్ మనం Q&A సెషన్లోకి వెళ్దామండి. ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ప్లీజ్ మైక్ పాస్ చేయండి ఒకటి మీడియాలోకి.
ఓకే. సో, మనం క్విక్ Q&A సెషన్‌ని స్టార్ట్ చేద్దామండి. హూస్ ఆస్కింగ్ ఫస్ట్? సో, మీ దగ్గర మైక్ ఉంది. ప్లీజ్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వీరన్న గారు అండ్ రామ్మోహన్ గారు. జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ వీరన్న గారు, ఇందాక మీరు టీ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఫస్ట్ ఏంటంటే టేస్ట్, డక్కన్ టేస్ట్ అనేది ఒకటి ఉండాలి. ఇది డిపెండ్ ఆన్స్ ది వాటర్ అండ్ మిల్క్ ఆల్సో. ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా యూ రీచ్ డక్కన్ టేస్ట్. అట్ ది సేమ్ టైం మీరు చెన్నై వెళ్తే కనుక అక్కడ ఎక్కువ సేల్స్ ఆఫ్ ఈ టీ ప్రోడక్ట్స్లో చూసుకుంటే కాఫీ ఈజ్ మోర్. చెన్నై పీపుల్ దే యూస్ టు డ్రింక్ మోర్ కాఫీ, నాట్ టీ. ఐ కంపేర్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో అక్కడ ఆల్రెడీ టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ టీ కూడా చాలా స్ట్రాంగ్గా తాగుతారు, నాట్ లైక్ అవర్ డక్కన్ ఇన్ ఎస్పెషల్లీ తమిళనాడు. సో మీరు అక్కడ ఎలా రీచ్ అవ్వగలరు? దట్ ఈస్ ద మై ఫస్ట్ క్వశ్చన్. ద సెకండ్ వన్ ఈజ్ మహారాష్ట్ర తర్వాత మళ్ళీ కేరళ వెళ్తే కనుక కేరళలో మనం వాడేటటువంటి మిల్క్ వాడరు. వాళ్ళు అక్కడ ఆవు పాలు వాడతారు, ఇక్కడ మనలాగా వాడరు. సో అక్కడ టీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మన కంపేర్ టు సౌత్ ఇండియాలోనే. ఆంధ్ర, తెలంగాణ అండ్ ఈ స్టేట్స్ కంటే మీకు కేరళ అనేది డిఫరెంట్గా. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు బిజినెస్లో చాలా ఫాస్ట్ గ్రో అంటే ఇప్పుడు శ్రేయ మీడియా తోటి మీరు గ్రూప్స్ తోటి మీరు టైఅప్ అయ్యారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రమోటివ్ ప్రోగ్రామ్స్లోనే చాలా మంచి డెవలప్మెంట్ అనేది చేశారు. బట్ దే ఆర్ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. సో దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. వాళ్ళతోని మీరు కలిస్తే మీరు ఎలాగ సాటిస్ఫై చేయగలరు? ఆల్ స్టేట్స్లో డక్కన్ టేస్ట్ని మీరు ఎలా తేగలరు? సరే, అంటే ఇప్పుడు బ్రాండ్ నేమ్ చెప్పొచ్చో చెప్పకూడదు. మన తెలుగు స్టేట్స్ నుంచే ఒక బ్రాండ్ ఉంది సార్. వాళ్ళకి తమిళనాడులో దాదాపు 1000 అవుట్లెట్లు ఉన్నాయి. 1000 అవుట్లెట్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అది కూడా టీ బిజినెస్ మీదనే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ తమిళనాడు టేస్ట్ ఏమి అక్కడ ప్రపోజ్ చేయట్లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ కోర్ టేస్ట్ ఉంటుందో అదే అక్కడ ప్రపోజ్ చేశారో, అక్కడ సక్సెస్ కూడా అయ్యారు. సో ఆ కాన్ఫిడెంట్ మాకున్నది. రెండోది ఏంటంటే అది ట్రాన్సిషన్. ఇప్పుడు తమిళనాడులో కాఫీ తాగడం అనేది కల్చర్. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ టీ తాగుతారు వాళ్ళు యాక్చువల్లీ డికాషన్ ఎక్కువ, మిల్క్ తక్కువ తాగుతారు వాళ్ళు. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇప్పుడు డెక్కన్ చాయ్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఎట్లాగైతే ఆల్రెడీ అక్కడ ఫ్రాంచైజీ బిజినెస్ కూడా అక్కడ చాలా ఉధృతంగా నడుస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి తెలుగు స్టేట్ నుంచి వెళ్ళినటువంటి ఒక బ్రాండ్ అక్కడ 1000 అవుట్లెట్స్ పెట్టగలిగింది. ఏది మన హైదరాబాద్ ఈ దమ్ చాయ్ అని చెప్పి. సో జనాలు కొత్త దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డెక్కన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మన సౌత్ ఇండియాకు ఏంటంటే మనకు ఒక డెక్కన్ ప్లాట్యూ, ఆ సెంటిమెంట్లు ఎట్ ద సేమ్ కొత్తదాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు అక్కడ మేము సర్వైవ్ అవుతామని అనుకుంటున్నాం సార్. రెండోది కేరళ అన్నారు కదా, కేరళ అసలు మేము వెళ్ళట్లేదు సార్ ఇప్పుడైతే. మీరు అన్నట్టు నిజంగా కేరళ ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఎందుకంటే మాకన్నా ముందు వచ్చిన పెద్ద పెద్ద బ్రాండ్లు ప్రయోగాలు చేసి విఫలమైపోయారు. చాలా రీజన్స్ ఏం లేవు, దానికి ఒకటే రీజన్, వాళ్ళు మన టీ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు తాగేదల్లా బ్లాక్ టీ విత్ లెమన్. అసలు మిల్క్ టీ అనేది అక్కడ అసలు నడవదు, చాలా అంటే చాలా తక్కువ. అది అంతే సార్. సో మేము కేరళకి ఇప్పుడు ప్రపోజ్ ఏం చేయట్లేదు. ఇక రెండోది మహారాష్ట్ర అన్నారు కదా, మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్రాండ్లు ఇక్కడ సర్వైవ్ అవ్వగలిగినప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా మనకు ఒక 2-3 బ్రాండ్లు వచ్చినాయి, టీ బ్రాండ్లు, మోర్ దాన్ 10 lakhs ఫ్రాంచైజ్ ఫీజ్ తోటి. అవి కూడా ఇక్కడ అవుతున్నాయి. అడపదడప ఆదిలాబాదు, నిజామాబాదు, ఇటు వస్తే వరంగల్, ఇట్లాంటి తర్వాత అటు రాయలసీమ ఏరియాలో అక్కడ వాళ్ళు సర్వైవ్ అంత పెద్ద ఫ్రాంచైజ్ ఫీజ్తో వచ్చినప్పుడు వాళ్ళే సర్వైవ్ అవ్వగలిగినప్పుడు మనం ప్రాపర్గా అంటే ఎప్పుడైనా టేస్ట్ పరంగా మనం స్ట్రాంగ్ టీనే చేస్తున్నాం కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్ని బీట్ చేయగలని నమ్మకం అయితే మాకున్నది సార్. అంటే ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ ఉంది సార్, బిజినెస్లో కానీ లేదంటే యాక్చువల్గా ఫుడ్ టేస్ట్ విషయంలో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, చెన్నై ఉంది, చెన్నై సాంబార్ ఇడ్లీ అంటే చాలామంది ఇంట్రెస్ట్. అవును సార్. ఈవెన్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అదర్ స్టేట్ పీపుల్ వస్తే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ ఫేమస్ ఇన్ తమిళనాడు. అవును సార్. ఇక్కడ బిజినెస్లో కొన్ని ఇష్యూస్లో మన సౌత్ ఇండియన్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ని నార్త్ ఇండియాలో అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. అప్పుడు ఎలా మీరు వాళ్ళని రీచ్ అవుతారు? ఈ డక్కన్ చైన్ మీరు ఎలా మహారాష్ట్రలో రీచ్ అవుతారు? సరే, వ్యాపారం చేసుకునేవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్స్. మన వ్యాపారం ద్వారా బిజినెస్ అవుతుంది, బాగా లాభాలు వస్తున్నాయి అనేటువంటి ఇప్పుడు సౌత్ ఇండియాలో మనం సక్సెస్ అయ్యి ఆ ఫార్ములా చూపెట్టగలిగితే
ఈవెన్ రేపు నార్త్ ఇండియాలో వాళ్ళు డేర్ చేయడానికి వస్తారు కొంతమంది అయినా. ఆ వచ్చిన తర్వాత దాని నుంచి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అంటే టేస్ట్ని ప్లస్ ఆ బిజినెస్ వాళ్ళకి కావాల్సింది లాభాలే కదా అల్టిమేట్గా. ఆ లాభాలని మనం చూపించగలిగితే అక్కడ కూడా మనం సక్సెస్ అవుతాం సార్. అంటే లాభాలంటే ముందు మనం అక్కడ కస్టమర్ని మనం అతన్నైతే ముందైతే మన వైపు మనం అదే సార్, అంటే తెచ్చుకోవాలి. మన అంటే కస్టమర్ని అయితే మాత్రం మనం అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయిందే మనకు అక్కడ బిజినెస్ స్టార్ట్ కాలేదు, అలాగే మనకి అక్కడ ప్రాఫిట్స్ కూడా రావు కదా. యూనివర్సల్ ఫార్ములా సార్, కొత్తదాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారనే యూనివర్సల్ ఫార్ములా అయితే ఉంది సార్. సో మనం దాన్ని ఎక్కువ ఇంత పెద్ద బ్రాండ్ అంటే ఇంత పెద్ద వేదిక నుంచి ఈ డెక్కన్ చాయ్ ప్రయాణం చేసినప్పుడు దాన్ని ఎక్కువ మొత్తంలో మనం ప్రమోట్ చేయగలగడం, ఎక్కువ మొత్తంలో జనాలకు రీచ్ అయ్యేటట్టుగా చేసి అంటే ఇది ఛాయ్ కూడా ఇదే ఛాయ్ అనేది కూడా చేసే సందర్భం కూడా వస్తుంది సార్. మీ టార్గెటెడ్ ఏజ్ గ్రూప్ ఏదైనా ఉందా ఈ చాయ్ విషయంలో, లేదంటే ఫర్ ఆల్ సెగ్మెంట్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వీరన్న గారు, హైదరాబాద్లో చాయ్ అంటే ఫేమస్. బట్ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో టీ షాప్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. సో మీరే చెప్తున్నారు ఇన్నోవేటివ్గా ఉంటే, కొత్తగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారని. సో హైదరాబాద్ కూడా కొత్త ఛాయ్కి కొత్త ఫ్లేవర్స్కి అలవాటు పడిపోయారు. ఈ టైంలో మీరు హైదరాబాద్ ఫ్లేవర్ తీసుకొచ్చి సక్సెస్ అవుతామని ఎలా అనుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ 250 అవుట్లెట్స్ అయ్యాం కదా సార్ లాస్ట్ 20 monthsలో. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి ప్లేస్లో ఉన్నారు. బట్ ఏంటంటే మీరు 1000 పెట్టుకున్నారు టార్గెట్. సార్ ఇందాక చెప్పారు 11,000 బిలియన్ మార్కెట్ ఉంది, నెక్స్ట్ 18 బిలియన్ మార్కెట్స్ పోతుంది అంటున్నారు. ఈ టైంలో ఇదే ఓన్లీ ఒక హైదరాబాద్ ఫ్లేవర్ తీసుకొని సక్సెస్ అవ్వాలనుకుంటే మీ ప్లానింగ్స్ ఏంటి, ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఫ్రాంచైజీ బిజినెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి సార్. అంటే ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలామందికి చాలా ఆలోచనలు, చాలా ఐడియాలు అవన్నీ ఉంటాయి ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి. అవి ఫుల్ఫిల్ చేయడంలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫ్రాంచైజీలు వెనకబడి ఉన్నాయి. సో మేము దాన్ని ట్యాకిల్ చేస్తూ ఉన్నాం. అందుకొరకు మేము చెప్పాం కదా, క్రాస్ సెల్లింగ్ అని, వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అని, ఫిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పి, ఇట్లాంటి వాళ్ళకు ఇవేమైతాయి అంటే వాళ్ళకు బూస్టప్ అవుతాయి. ఓన్లీ టీ అమ్ముకోవడమే కాదు, టీ అమ్మినా అమ్మకపోయినా నెల కాగానే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది కొంచెం గ్యారంటీ ఇన్కమ్ అనేది ఒక స్ట్రాటజీ మేము బిల్డ్ చేసామండి దీని వెనకాల. సో దాని ద్వారా మేము ఈ 1000 అవుట్లెట్స్ టార్గెట్ అనేది రీచ్ అవుతాం సార్. ఓకే, శ్రీనివాస్ గారు, సార్ మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ అంటే పబ్స్ కానీ క్లాతింగ్ స్టోర్స్ కానీ దీనిపైన ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ టీ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా మీరు అవన్నీ కాదనుకొని ఇందులో బిజినెస్ చేయడానికి రీజన్ ఏంటి? అక్రాస్ ఇండియా టీ కన్జంప్షన్ ఎక్కువ ఉందండి. కన్జంప్షన్ తీసుకుంటే రిటైల్లో టీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. మార్కెట్ సైజ్ పెద్దగా కనిపిస్తుంది. 2033కి పెద్ద మార్కెట్ కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఉన్న ప్లేయర్స్ అంతా అన్ఆర్గనైజ్డ్ ఉన్నాయి. మేజర్ పర్సెంటేజ్ ఓన్లీ 5 to 10% మాత్రమే ఆర్గనైజ్ ఉంది. ఇక్కడ శ్రేయాస్ గ్రూప్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మేము చేసే స్ట్రాటజీ బ్రాండ్ బిల్డింగ్ తోటి మాకు ఫ్రాంచైజీ ఓనర్కి రెవెన్యూ ఎలా క్రియేట్ చేయాలో మాకు ఐడియా ఉంది. మాకు ఫాస్ట్ 2004 నుంచి ఇదే ఫ్రాంచైజీ మోడల్లో కొన్ని రిటైల్ బ్రాండ్స్ని మేము బిల్డ్ చేసాం. సోకాల్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అది అందరూ తెలుసు మీడియా వాళ్ళకి మేము ఏం చేసాం బ్రాండ్స్ అనేది. సో మా ఓన్ బ్రాండ్ అయినప్పుడు దీన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, B2B ఎలా రీచ్ చేయాలి, B2C ఎలా రీచ్ చేయాలని మా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకున్నాము. దాని ప్రకారం గ్రో అవుతామని నమ్మకం ఉంది. ఈ సెగ్మెంట్లో వ్యాక్యూమ్ ఉంది, ఫుల్ వ్యాక్యూమ్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, ఫిక్స్డ్ రెవెన్యూ ఉంది. అందులో ఎలా ఉందంటే అండి అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో దీంట్లో అడ్రస్ చేయగలుగుతున్నాం. మేము ఓన్లీ 1000 అవుట్లెట్సే మాట్లాడుతున్నాం. 2000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తామని. 2000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. అలాగే దీంట్లో చాలా బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. దానివల్ల సో మెనీ ఇండైరెక్ట్ రెవెన్యూ బిజినెస్లు డెవలప్ అవుతాయి, సో మెనీ ఇంటర్లింక్ బిజినెస్ డెవలప్ అవుతాయి. మేము ఒక 1000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తే ఈ 1000 మంది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు అనేది చాలా చాలా వర్టికల్స్ ఉన్నాయి దీంట్లో బై ప్రోడక్ట్స్. సో సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా ఎక్కువ మొత్తం చెప్తున్నా, పర్లేదు కదా మీకు? సేమ్ టైం దీంట్లో ఏంటంటే 1000 అవుట్లెట్స్ అనేది ఒక నెంబర్, స్మాల్ నెంబరే మేము చెప్తుంది. బై 2025 మార్చికి ఈ నెంబర్ రీచ్ అవుతామని నమ్మకం ఉంది. దీంట్లో మేము టార్గెట్ చేస్తుంది మహారాష్ట్ర, తమిళనాడు మేజర్ మార్కెట్ బాగా టార్గెట్ చేస్తున్నాం. తర్వాత కర్ణాటక మార్కెట్,
అలాగే మీరు ఇందాక వీరన్న గారిని ఒక క్వశ్చన్ అడిగారు, హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్ తోటి అక్రాస్ ఇండియా ఇన్ని స్టోర్లు ఎలా వెళ్ళగలుగుతారని అడిగారు. హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్ ఇప్పుడు అక్రాస్ గ్లోబ్, మనం పాన్ ఇండియా. నేను తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నాను. మనం తెలుగు సినిమా ఎలా పాన్ ఇండియా మనం రిజిస్టర్ చేశారో సేమ్ హైదరాబాద్ ఫ్లేవర్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాం. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాం కమింగ్ 5 yearsలో. చాలా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. దీన్ని హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్ని ఎక్కడెక్కడ తీసుకెళ్లాలో రూట్ మ్యాప్ రెడీ అయింది. బట్ ఈరోజు ప్రెస్ మీట్ మా 1000 outlets టార్గెట్, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మా టార్గెట్. హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్, ఈ ఎమోషన్ ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాం. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దిస్ ఎమోషన్. లాస్ట్ ఒకటండి. సో ప్రతి స్టోర్కి ఇద్దరిని తీసుకుంటున్నారు మీరు చాయ్ చేసే వాళ్ళని. సో వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. అట్లా మీ 7 days కోర్స్ ఏదైతే ఎవరికైనా ఉందా అవకాశం? ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకే ఉందా? దీంట్లో ఎవరికన్నా ఇస్తామండి, నాట్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్. దీంట్లో ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఒక ఐటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఫ్రాంచైజీ ఒక ఐటీ ఎంప్లాయీ తీసుకున్నాడు. అతనికి మంత్లీ 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది. అతను ఏదో బిజినెస్ చేసుకోవాలి ఇంకోటి ఆలోచన వచ్చింది. ఎక్కడో ఎగ్జాంపుల్ నాలర్ సిటీలో ఎక్కడో ఒక స్టాల్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు. అతని బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే వాళ్ళకి మ్యాన్ పవర్. ఇట్లాంటి అవుట్లెట్స్లో మ్యాన్ పవర్ దొరకడం కష్టం. దాన్ని మేము అడ్రస్ చేస్తున్నాం. మేమే ట్రైనింగ్ ఇచ్చిన మ్యాన్ పవర్ మా దగ్గర ఉంటారు, సర్టిఫైడ్ మ్యాన్ పవర్ అని వాళ్ళకి చెప్తాం. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి దీన్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ శాలరీ ఎంత ఉంది. సో అందుకే మేము గట్టిగా చెప్పగలం 2000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాము అని మేము చెప్పగలుగుతున్నాం నమ్మకంగా. ఎందుకంటే మేము 1000 outletsలో ఇంటూ 2 members 2000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. సో డెఫినెట్లీ దాన్ని అడ్రస్ చేయగలుగుతాం మేమైతే. సార్ ఇన్ కేస్ ఫ్రాంచైజీ తీసుకుంటే, డెక్కన్ చాయ్ ఫ్రాంచైజీ తీసుకుంటే పర్ మంత్ ఎంతవరకు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంది? మేము యావరేజ్ తీసుకున్న నెంబరు పర్ మంత్ 10,000 పర్ డే 10,000 రూపీస్ చేయగలిగితే అతనికి అన్ని ఖర్చులు పోను మంత్లీ 83,000 ప్రాఫిట్ వస్తుంది. 80,000 ప్లస్ ప్రాఫిట్ వస్తుంది. 80 to 90 మధ్యలో ప్రాఫిట్ వస్తుంది పర్ డే 10,000 రూపీస్ చేస్తే. ఇది యావరేజ్గా 10,000 రూపీస్ మినిమం చేయగలుగుతుంది. ఎందుకు చేయగలుగుతుందంటే మేము ఫ్రాంచైజీ ఇచ్చేటప్పుడు R&D చేసి ఇస్తాం. అతను వచ్చి పలానా అమీర్పేటలో మేము స్టోర్ పెట్టుకుంటున్నాం మా ఫ్రాంచైజీ అంటే మేము ఇవ్వం. ఎందుకంటే మార్కెట్ ఉందా లేదా చెక్ చేసి మా టీం వెళ్ళి చెక్ చేసిన తర్వాతనే ఆ లొకేషన్ పర్ఫెక్ట్గా ఉందనుకుంటేనే అక్కడ ఫ్రాంచైజీ సైట్ చేస్తాం. దానికి మేము ఒక మంచి బ్యూటిఫుల్ మోడల్ చేసాము. కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కొన్ని వాళ్ళతోటి మేము టైప్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ అండ్ తెలంగాణ ఆర్టీసీ, ఇలాంటి వాళ్ళతో కూడా మా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అవి కనుక అయితే అన్ని ప్లేసెస్లో మా ప్లేస్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఏ ఫ్లేవర్స్లో అందుబాటులో ఉన్నాయి టీ? తర్వాత ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? సరే ఇప్పుడు మనకు అంటే టీ అనేది హైదరాబాద్ ఫ్లేవర్ తోటి అది మామూలుగా రెగ్యులర్గా ఎక్కువ ఒక స్టోర్లో ఎక్కువ సేల్ అయ్యే ప్రోడక్ట్. దీంతోపాటు కొంతమంది అంటే మిల్క్ టీని అంత ఇష్టపడరు. అందుకోసం అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందుకు లేదు, ఇప్పుడు 2.0 అనుకున్న తర్వాత మేము మెనూ కూడా ఎక్స్పాన్షన్ చేసాం, అప్గ్రేడ్ చేసాం. దాంట్లో భాగంగా హెర్బల్ టీస్ పెట్టాము, అశ్వగంధ టీ అని పెట్టాము. సో ఇది అంటే ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉన్నది చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి అది ఇవి తీసుకోవచ్చు సార్. వాళ్ళు ఆరోగ్య ప్రయోజనాలు సార్ అంటే టీ మీద ఒక మిస్కాన్స్పిరసీ నడుస్తూ ఉంటుంది సార్. అల్సర్ వస్తుందని, అది వస్తుందని, ఇది వస్తుందని కాన్స్పిరసీ. ఏదైనా లిమిట్లో ఉన్నప్పుడు ఏ అనారోగ్య పరిస్థితి అయితే రావు. అది ఓవర్ లిమిట్ అయినప్పుడు ఏదైనా సార్ అన్నం ఎక్కువ తిన్నా ఇబ్బందే కదా. సో ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి పదార్థంలో యాక్చువల్గా మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది కదా, ఒంటిల్లే ఔషధాలయమని. సో లిమిట్లో ఉన్నప్పుడు ఏదైనా ఆరోగ్య ప్రయోజనం చేకూర్చేదే సార్. ఓకే, ఎవరైనా అడుగుతున్నారా ఇంకా? సార్ Yeah. శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్. హైదరాబాద్లో 1000 outlets అన్నారు కదా, టార్గెట్ 25 వరకు. హైదరాబాద్లో కదా సార్, అక్రాస్ ఇండియా. ఫస్ట్ మేము అనుకున్న స్టేట్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ అండ్ తెలంగాణ కలిపి 1000 outlets. ఇప్పుడు ప్రజెంట్ 250 ఇన్ హైదరాబాద్ అయినా నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, కొన్ని కర్ణాటకలో ఉన్నాయి, ఒరిస్సాలో 1 or 2 ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్లో మీ టార్గెట్ ఎంత సార్? 25 వరకు మీరు అనుకున్నాం. హైదరాబాద్లో మా నెంబర్ వచ్చేసి 100 members అండి, 100 stores. అంటే హైదరాబాద్లో అత్యధికంగా సమస్య ఉన్నది ఒకటి రెంటలు, రెండవది ట్రాఫిక్ సమస్య. ఏ బిజినెస్ చేసినా ఎవరు చేసినా ప్రధాన రహదారులపైనే మెయిన్ ఉండాలని అనుకుంటారు. సో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది.
మీరు ఇందాక రోడ్ మ్యాప్ అంతా రెడీ అయిందన్నారు కదా, అది ఏ ప్లేస్లో ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది కొద్దిగా? సార్ హైదరాబాద్లో మనం చాలా ప్లేసెస్లో మనం వెళ్ళబోతున్నాం సార్. మనం మినీ కియాస్కులు ఉన్నాయి, రెగ్యులర్ కియాస్కులు ఉన్నాయి. మినీ కియాస్క్ అంటే మీరు అన్నారు ఫుడ్ కోర్ట్స్లో కూడా వెళ్ళిపోతాం మనం. మా బేసిక్ 10x10 మాది స్పేస్, 10x10 రెగ్యులర్ కియాస్క్, 4x8 కూడా కియాస్క్ డిజైన్ చేస్తున్నాం. ఎక్కడైతే మీరు అన్న బిజీ ఏరియాలో టీ అవుట్లెట్స్ వర్కౌట్ అవుతుంది, 4x8 పెట్టేస్తాం. రెగ్యులర్ టీ షాప్ లాగా ఉంటుంది, బట్ బ్రాండ్ దక్కన్ చాయ్ బ్రాండ్ తోటి ఉంటుంది, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. సో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్ అండ్ ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మా టార్గెట్ చేసామండి. తర్వాత కుక్కడపల్లి, అమీర్పేట్, కొన్ని సెంటర్స్ టార్గెట్ చేసాం, మల్కాజ్గిరి, ఈసీఎల్. మెయిన్ టోటల్ సెంట్రల్ హైదరాబాద్ టార్గెట్, న్యూ హైదరాబాద్ టార్గెట్ 100 స్టోర్స్ కమింగ్ 2024 మార్చ్ కల్లా. మీరు మిల్క్ ప్రోడక్ట్ ఉంది కదా సార్ ప్రజెంట్, అది ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేసుకుంటారు? A1 A2? మెయిన్ ప్రాబ్లం వచ్చేది మిల్క్తోనే కదా. మిల్క్ సప్లై మనం చేయట్లేము సార్. ఆ లోకల్ మనం ఎవరికైతే ఫ్రాంచైజ్ ఇస్తామో వాళ్ళు లోకల్ అంటే లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా మిల్క్, దాంట్లో కూడా అన్ని రకాల మిల్క్ కాదు, మనం వాళ్ళకి ప్రపోజ్ చేస్తాం 2 బ్రాండ్లు. ఆ 2 బ్రాండ్ల నుంచి ఏదో ఒక దాన్ని అక్కడ ఉన్న లోకల్ డిస్ట్రిబ్యూటర్ తోటి వాళ్ళు టైఅప్ అయ్యి తీసేసుకుంటారు సార్, ఏ రోజుకి ఆ రోజు. ఓకే, యా. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఎస్, ఇంకా ముందు మళ్ళీ పెట్టుకుందాం సక్సెస్ మీట్ కూడా, దీనికి కూడా డెఫినెట్లీ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు శ్రేయాస్ గ్రూప్ అండ్ అలాగే డెక్కన్ చాయ్ గ్రూప్. యా, నాదుంది. పేరు చెప్పండి. అశోక్ రెడ్డి, గోపి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రారా? బికాజ్ యా, డెక్కన్ చాయ్ ఎప్పుడైతే మొదలైందో ఈ ఫ్రెండ్స్ అందరూ కలిపి మొదలు పెట్టారనమాట. ఒకసారి యా, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ గుడ్ లక్ ఫర్ దిస్ కొలాబరేషన్ అండ్ థ్యాంక్ యూ.